ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మరి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేంత డీప్ అవగాహన ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఆయనకి తెలియకుండా ఆయన శాఖ నిధులు కేటాయిస్తారా? లేకపోతే కేటాయిస్తే చూస్తా కూర్చుంటాడా? తప్పేదన్నా జరిగితేనేమో అధికారులది, మంచి జరిగితేనేమో ప్రభుత్వాన్ని. ఇది ప్రస్తుతం ఈనాడు జ్యోతుల వార్తా కథనాల స్టైల్. శ్రీశైలానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదన సమయంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టుకు 250 కోట్లు కావాలని పట్టుబట్టారు. మిగిలిన వాటికి ఇవ్వకపోయినా పర్లేదు, శ్రీశైలం అత్యవసరమని వివరించారు. అయినా బడ్జెట్లో శ్రీశైలం పనులకు 2.5 కోట్లే కేటాయించారు. విచిత్రం ఏంటంటే అంతగా ఉపయోగపడిన పోలవరం ఎత్తిపోతలకి 100 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం అసలు ఆ పథకాన్ని ఆపేయాలని కూడా నిర్ణయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రాజెక్టుల నిర్వహణ అత్యవసర పనులకి 300 కోట్ల ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పంపారు. ముఖ్యమైన 2,340 పనులు గుర్తించి ప్రతిపాదిస్తే నిధులు లేవంటే ఆర్థిక శాఖ ఫైల్ వెనక్కి పంపింది. చివరికి ఎప్పుడో విపత్తు నిర్వహణ నుంచి నిధులు ఇస్తామని చెప్పారు. అప్పటికే పుణ్యకాలం పూర్తయింది. తర్వాత ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా నిర్వహణ పనుల మీద ఫిర్యాదులు అంది. ఏం జరిగిందని ఆయనే ప్రశ్నించారు. సీఎం వివరణ కోరేది. ఆర్థిక శాఖ నిధులు ఇవ్వలేదని జలవనరుల శాఖ సమాధానం చెప్పడం మామూలు అయిపోయింది. ఇదంతా ఒక డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇవ్వాలనుకున్న వాటికి ఇవ్వగలరు, వద్దనుకున్న వాటికి అధికారులు తప్పు, ఆర్థిక శాఖ తప్పు అని తప్పించుకుంటారు.